మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. చోటే సర్లేదు. రూమ్ కావాలండి. ఫుల్ డే అయితే 500 అవుద్ది. 2-3 గంటలు అయితే 300. ఫుల్ డే సరే 500 ఇవ్వండి. రసీదులు ఇవ్వడం కుదరదు సార్. దట్స్ ఓకే. రూమ్ నెంబర్ 101. రా రా. ఏ రూమ్ ఉండేది? అసహ్యంగా ఉంది. 2 నిమిషాలు టైం ఇవ్వు. 5 స్టార్ రూమ్ లో మార్చేస్తాను. ఎలా ఉంది? నాకు నచ్చలేదు. ఏంటమ్మా మనం ఇక్కడ కాపురం చేస్తాం ఏంటి? జస్ట్ ఈ ఒక్క రోజే కదా. ఒక నిమిషం ఆగండి. ఏమైంది నీకు? మీరు మాత్రం చదివి పాస్ అయ్యారు, నేను చదివి పాస్ అవ్వక్కర్లేదా? పర్వాలేదు. ఇలా చేస్తుంటే ఎలా పాస్ అవ్వగలను? ఏంటమ్మా దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉందండి. రేపు మనకు బిడ్డ పుడితే నేను బిడ్డను చూసుకోవాలా, కాలేజీకి వెళ్ళాలా? చెప్పండి, నేను ఎలా చదవగలను? ఏంటమ్మా ఇప్పుడు ఇలా మాట్లాడితే నేనేమని సమాధానం చెప్పు? ముందు సమాధానం చెప్పండి. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఎంతో కష్టపడి నేను ఇక్కడికి తీసుకొచ్చి నేను కాకబట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, నా ఉసురు తప్పకుండా తగులుతుంది. నాతో మాట్లాడుకో. ఒరే లూసు, నీ బుర్రలో ఏమీ లేదు. నేనేం చెప్పాను? ఏంటి? బిడ్డక్కలేదనేగా చెప్పాను. దానికి పోయి ముఖం మార్చుకుంటే ఎలా? ఉమా ఓకే ఉమా, నాకు అర్థమైంది. సూపర్. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఏం కావాలి సార్? ఏం లేదు, పర్లేదు. ముందు వాళ్ళకి ఇవ్వండి. పాపం లేడీస్. ఇప్పుడు చెప్పండి ఏం కావాలి? నో హరీ, ఐ విల్ వెయిట్. ఆర్డర్లు ఇవ్వడమే కరెక్ట్. మరి చూడరా, వ్యాపారం టైంలో ఎవడో వచ్చి నందిలా నుంచుని ఉన్నాడు. వాడికి ఏం కావాలి అడిగి వెంటనే పంపించు. పోరా. ఏం కావాలి సార్ మీకు? త్వరగా చెప్పండి. చెప్పండి సార్, కాంటమే కదా కావాలి. ఏం కావాలి? కేసు కావాలా, పుల్లరాజు కావాలా? లేడీస్ ముందు పరువు తీస్తున్నా. సార్ త్వరగా చెప్పండి సార్. ఏ బ్రాండ్ కావాలి సార్? జీతం ఇవ్వు బాబు. సార్కి పుల్లరాజు బిల్ ఏంటి సార్? పుల్లరాజు బ్యాలెన్స్ వదిలే, నువ్వే ఉంచుకోరా. మా ఆ పసుపు చీర ఫిగర్ తీసుకొచ్చింది వీడేరా? నువ్వు లేపుకొచ్చిన ఫిగర్ సూపర్ రా. పాపది తమిళనాడా కేరళనా? ఎక్స్క్యూజ్ మీ, మర్యాదగా మాట్లాడండి. షీస్ మై వైఫ్. నువ్వు వైఫ్ అంటరా? విన్నారా? వైఫ్ లో అయితే ఇలాంటి లాంటి తీసుకొస్తారా? బ్రదర్, నువ్వు కష్టపడి లేపుకొచ్చావు కనుక హ్యాపీగా పని చూసుకొని వెళ్ళిపో. తర్వాత మేం కంటిన్యూ ఇక్కడ కూర్చో. ఏడవకరా ప్లీజ్. నాతో మాట్లాడకండి, నేను అప్పుడే చెప్పాను కదా, విన్నారా? నా
నీకేం తెలుసు? మీకు అసలు ఏమీ తెలియదు. నేను చెప్పినప్పుడైనా వినొచ్చు కదా. ఏ, నాకు ఇదే కదా ఫస్ట్ టైం. ఇలా జరుగుతుందని నేను కలగనాను ఏంటి? ప్లీజ్ రా, కళ్ళు తుడుచుకో ప్లీజ్. ఏడవకురా ప్లీజ్. ఎలా ఏడవకుండా ఉండగలను? తలుచుకుంటే గుండె వదలు. అదే అక్కడ ఏం జరగలేదు కదా. ఏడవకు ప్లీజ్ రా. కళ్ళు తుడుచుకో కళ్ళు తుడుచుకో కళ్ళు తుడుచుకో. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే ఏదైనా మంచి లాడ్జ్కి వెళ్దామా? అయ్యో, మీకు కొంచెం తెలియదు. కూల్ కూల్, ఓకే ఓకే. సరే, నేనేం చేయాలో నువ్వే చెప్పు. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంకెప్పుడు మీ నాన్న మామయ్య చూడండి చెప్పా. అయ్యో, ఎందుకు ఇలా నా ప్రాణం తీస్తున్నారు? మీ ఇంటికి వెళ్దాం. ఓకే 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 కూల్ కూల్ కూల్. వైజాగ్ 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 వెళ్ళవలసిన తొందరగా రండి. వైజాగ్ తప్పితే ఇంకెక్కడ లేదు. వైజాగ్ బస్ ఎక్కడే ఉంది? మనం ఈ బస్సులో వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా రండి. తొందరగా రావాలి. చెప్పాను కదా బస్సు బయలుదేరుతుంది. వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా వచ్చి బస్సు ఎక్కండి. రావాలి. వైజాగ్ వైజాగ్ వైజాగ్. ఇంత జైలు గురుకొచ్చి కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఉమా, ఏంటి? నేను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోగా? అడిగేదాన్ని బట్టి. ఏం లేదు, ఈరోజు అన్ని పొరపాట్లే జరిగిపోయాయి. రేపు ఒక్కరోజు కాలేజీకి లీవ్ పెడతావా? చాలు చాలు, సైడ్ ఆపు. ఎంత అది? 5 రూపాయలు అయిందండి. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. ఇదిగో. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. థ్యాంక్స్ అండి. ఎందుకు నన్ను వదిలేసి అలా దూరంగా నడుస్తున్నారు? కలిసే వెళ్ళొచ్చుగా. ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఈ వీధిలో ఒంటరిగా నడవడం అలవాటైపోయిందా. ఇప్పుడు సడన్ గా ఒక అమ్మాయితో కలిసి నడవడానికి నాకు అదోలా ఉంది. అదే కాకుండా ఈ వీధిలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే, అందుకే. హలో, నేనేవి పరాయదాన్ని కాదు, నీ భార్యని. సారీ, రా. వాడికి చెప్పాడు. వాడొచ్చి చాలా సేపు అయింది. కళ్ళు కనిపించే చెవులు ఇంత కూర్చో. ఈ సమయం కాదు, ఇప్పుడు వచ్చి గోల్ చేయకు, తర్వాత చూసుకుందాం. నేను అంతగా చెప్పిన ఆ పిల్లని తీసుకొస్తున్నానంటే చెప్తాను. పెద్ద కర్మకాండ అయిపోయింది. చెప్తాను. అయ్యో తాతయ్య, నన్ను వదిలేసి వెళ్ళిపోయావే. అవును, తాత మీద ప్రేమ తాతయ్య, నీ పెద్ద చాలా మంచిది మంచిది అని చెప్పేవాడివే. ఇప్పుడు తను తీసుకొచ్చాను చూడడానికి నువ్వు లేవుగా తాతయ్య. ఏంటమ్మా, మీ ఆయన మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇదే అర్థం కావడం. బిడ్డని ఇక్కడ పడుకోబెట్టమా. ఉమా, కొంచెం మంచినీళ్ళు తీసుకురామా. ఏమన్నా అత్తయ్య? పిన్ని పిన్ని, బాబాయ్ నిన్ను పిలుస్తున్నారు.
లేకపోతే బాబాయ్ నన్ను తిడతారు. సరే నేను వెళ్తున్నానులే. ఏమండి పిలిచారా? ఏం తక్కువ లేదమ్మా. ఐ లవ్ యూ. అది నిన్నే చెప్పారుగా. ఏ మళ్ళీ మళ్ళీ చెప్పకూడదా? అయ్యో ఇప్పుడేదో తాతయ్య కర్మకాండ చేసి వచ్చారు. ఆయన అన్ని అనుభవించేసి వెళ్లాల్సిన టైంలోనే వెళ్ళారు. అమ్మా. అక్కయ్య ఏంటక్కయ్య? ఏం లేదు, బాబాయ్ పిన్ని పిల్లలు అంతా ఇక్కడ పడుకుంటారు, మనం హాల్లో పడుకుందాం. కార్తీక్ ని పైకి పడుకోమను. బాబాయ్ పడుకోవాలా? త్వరగా రూమ్ ఖాళీ చేసి ఇచ్చేయి. సరే అక్కయ్య, ఇప్పుడే ఖాళీ చేస్తాం. మిద్దె పైకి వెళ్ళండి. తాతయ్య మిద్దె పైకి వెళ్ళి ఒంటరిగా జాలీగా నిద్రపోండి. పెద్ద కర్మ ఇప్పుడనేది నేను లెటర్ రాస్తాను. వదినా, ఇంకా బయలుదేరలేదా? నిన్నే అడిగాను బయలుదేరలేదా అని. నేను ఎక్కడికి? ఎక్కడికైనా పో, అది నీ ఇష్టం, కానీ ఇక్కడ ఉండకూడదు. ఏమో అనేది తెలుగులోనేగా చెప్పాను, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకు వచ్చారని. చావుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు బయలుదేరలేదా అని అడిగాను. అర్థమైందా? ఏమండి వాడు అన్నం తినేటప్పుడు మీరు ఇలా నోరు మూసుకుని పోవే. నేను నీకేం చెప్పాను? నువ్వు నీ పెళ్ళాన్ని చూడు, తనతో మాట్లాడు, కానీ ఇక్కడికి తీసుకురావద్దు, వాళ్ళ నాన్నే తీసుకొచ్చి వదలాలని చెప్పానుగా. నా మాట అనుకుండా ఎందుకు తీసుకొచ్చావు? మన కుటుంబ గౌరవం ఏం కావాలి? బయలుదేరు. ఇప్పుడు ఏం జరిగిందని? నేనేం తప్పు చేశాను? నా వైపుని తీసుకురావడం తప్ప? పద్ధతి ప్రకారం చెప్పెళ్ళుంటే నువ్వు తీసుకురావడంలో తప్పులేదు. వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుని తీసుకెళ్లాడు, వాడే తీసుకొచ్చి వదలాలి. నాన్న, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఇద్దరం కాంప్రమైజ్ అయి వచ్చేసాం కదా, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తావు? రేయ్, నాకే పాఠాలు చెప్తున్నావా? ఇలా చూడు, చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు, కానీ తను ఇంట్లో ఉండకూడదు. వాళ్ళ నాన్న రావాలి, వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను. నేను చివరిసారిగా చెప్తున్నాను, నా వైఫ్ నాతోనే ఉంటుంది, తన్ని ఒంటరిగా వదిలిపెట్టను. అయితే నువ్వు నీ పిల్లం బయటికి వెళ్ళండి. వీల్లేదు, మేం వెళ్ళాం. వెళ్ళలేదంటే నీ పెట్టే వేడ తీసుకెళ్లి బయట ఒక్క పడ. నిమిషం, నువ్వు అలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు, న్యాయం చెప్తున్నాను. ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు? ఈ ఇల్లు ఎవరి పేరునుంది? ఈ రోజు వరకు తాతయ్య పేరునుంది. నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకే తలవంపులు. నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా? సరేరా, ఇది నీ తాతయ్య ఇల్లే కావచ్చు, కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి. నువ్వు ఇక్కడే ఉండు, కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పావే, ఇది న్యాయం. ఇకపై ఈ ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు. ఏమండి ఎందుకండి మావితో గొడవ పెట్టుకున్నాను? నేనెక్కడ గొడవ పెట్టుకున్నాను? కావాలని ఆయనే పెట్టుకున్నాడు. వద్దండి, మనం ఇక్కడ ఉండొద్దు, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏయ్, మనందుకు మన హక్కును వదులుకోవాలి? అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. బయటికి వెళ్ళి మనం ఎక్కడైనా ఉండగలం. ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదాం, కానీ ఇక్కడే ఉండి దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? కొంచెం ఓపిక పెట్టు, నేను వెళ్ళి కొరియర్ కంపెనీలో డబ్బులు అడుగుతాను. ఆ తర్వాత అన్ని వస్తువులు కొనుక్కుందాం, సరేనా? మీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? సారీ, నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. ఒక్క నిమిషం. హాయ్ కార్తీక్. హాయ్, సార్ ఉన్నారా? లోపల ఉన్నారు. నమస్కారం సార్. సార్, నాకు కొంచెం డబ్బు కావాలి. సారీ బాబు, మన కంపెనీలో ఎవ్వరికీ అడ్వాన్స్ ఇవ్వరు.
2 రోజులు ఆగావనుకో నీకు రావాల్సిన కమిషన్ నీకు వచ్చేస్తుంది. ప్లీజ్ సార్, నాకు కొంచెం అర్జెంటుగా కావాలి. ఐఎమ్ సారీ, కంపెనీ రూల్స్ కి అగ్నెస్ట్ గా నేను పోను. సరే సార్. పిన్ని పిన్ని ఇదిగో కాఫీ తాగు. చిన్ని నాకొద్దని చెప్పు బంగారం, నేను తర్వాత తాగుతాను. తాతయ్య తిట్టర్లే పిన్ని. హలో, మామ, కార్తీక్ మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఏంట్రా, ఏదైనా హెల్ప్ కావాలా? అవునరా మామ, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు డబ్బు కావాలి. ఓకే మామా, రేపు అరేంజ్ చేస్తాను రా. లేదురా మామ, నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. నాకు ఈ రోజే అవసరం వచ్చి పడింది. అవును, చలో ఉన్నాడా? ఇప్పుడే కొత్తగా పెళ్ళింది కదరా, పెళ్ళంతా ఎవరికైనా బయటకు ఉంటాడు. హాస్టల్లో ఎవరున్నారు? అందరూ వెకేట్ వెళ్ళిపోయారా. సరేరా, అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా. తప్పకుండా మావా, అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకేరా, థ్యాంక్స్. ఓకే. ఇదిగోండి. రెండు ఇడ్లైనా తినమ్మా. నాకొద్దత్తయ్య, చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా? నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఏ, వెళ్ళొచ్చుగా. అది మామయ్య ఏమైనా అంటారని భయంగా ఉంది. ఆయన్ని పట్టించుకోకు, నువ్వు రామ్మా. మనిషి అయినా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు. రామ్మా, నువ్వు రామ్మా. తీసుకోమ్మా, తీసుకో, వెళ్ళమ్మా. చేయాల్సినంత చేసి ఏమీ తెలియనట్టు పేట చదువుకుంటున్నారు. ఉమా, హే, ఏమైంది? నేను ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? చెప్పుమా, ఏమైంది? ముందు ఓ ఇల్లు చూడండి, మనిద్దరం వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం. తప్పకుండా వెళ్దాం, కానీ దానికి ముందు నేను ఎవరు ఏమన్నారో చెప్పు. ఏదైనా అన్నా కూడా పర్వాలేదు, కానీ కానీ ఏముందో చెప్పు. వద్దు, ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏం జరిగిందో చెప్తావా లేదా? ఏం జరగాలి? ఉంటున్న ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళాలన్నా వీలు కాలేదు. దానికి కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది. కూల్ కూల్, ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. నేను డబ్బుకి అరేంజ్ చేశాను, కావాల్సినవన్నీ కొనుక్కున్నా. వెళ్ళి మొహం కడుకో, భోంచేద్దాం. నాకేం వద్దు, ముందు ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ ఉమా, నా మాట విను. రా, భోంచేద్దాం. రా. నేను ఇంతగా చెప్తున్నా మీరు సీరియస్ గా తీసుకోరేంటి? ఒకే ఇంట్లో ఉంటూ దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? నువ్వు ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకో. రేపు నేను ఇంతగా ఫీల్ అవుతుంటే నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? నీ బాధ నాకు అర్థమైంది. రేపటికన్నీ సర్దుకుంటానని చెప్తున్నాను కదా. వదలు, వదలండి. ఛ! మీరు అసలు మనిషినేనా? మీకెప్పుడు మీ సుఖమే ముఖ్యం. నేనేమైనా మనిషినా, మిషన్నా? అది కాదురా, ఇక్కడ ఉండలేను. నేను చెప్పింది. నన్ను తీసుకెళ్ళు. ఆడతాను నువ్వు మృగంలో బిహేవ్ చేస్తున్నావు. నేనా 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 మృగంలో బిహేవ్ చేస్తున్నాను? మీరే ఒక మృగం. మీకు మీ భార్య ఏమైనా పర్వాలేదు. మీకు కావాల్సింది సెక్స్. దానికి మాత్రమే నేను కావాలి. దానికోసం ఎంతకంత నీచంగా ప్రవర్తిస్తున్నారు? బుద్ధిందా నీకు? ఇవి తేవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఏంటో కష్టం? పెళ్ళాన్ని సక్రమంగా చూసుకోలేని వెదవి. ఏమన్నావే? ఏం కూసావు? దీనికందరికీ కారణం ఎవరు? నాకు మా నాన్నకి ఏమైనా గొడవ? ఇదంతా నీ వల్లే కదే. ఆ రోజు మీ నాన్న పిల్లగానే తోకరించుకుంటూ వెళ్ళావు.
నువ్వు అసలు మా నాన్న గురించి పట్టించుకున్నావా? అందుకే ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదు. నేనేమైనా ఇష్టపడ వెళ్ళాను, నీ టార్చర్ తట్టుకోలేక కదా వెళ్ళాను. అంతా నా తలరాత. నీలాంటి చేతగాని వాడికి పెళ్ళానయ్యాను. కొంచెం కూడా ఇంక తెలియని రాక్షస కుటుంబంలో పడ్డాను. మా కుటుంబం గురించి మాట్లాడతావా?